ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని చెప్పి దేశ ప్రజల ఒక విభజన ఒకటి విష కోణాలు నింపే ప్రయత్నం చేసినటువంటి దేశ ప్రజల లోపల అయోమయం సృష్టించే ప్రయత్నం చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తమిళనాడు ముఖ్యమంత్రి ఇంకా కొంతసేపు ఉన్నాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారికి ఇలా దేశ ప్రజలు గుణపాఠం చెప్పారు. పాపం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడికైనా ఒకటే, తమిళనాడు వేండు అవుటే, మధ్యప్రదేశ్ వేండు అవుటే, బీహార్ వేండు అవుటే, హర్యానా వేండు అవుటే. కాబట్టి నేను చెప్తున్నా ముఖ్యమంత్రి తొందర రాహుల్ గాంధీ కూర్చొని కూర్చోవాలి బాగా ఆతుత బాగుంది ఇప్పటికున్నది. తొందరగా రాహుల్ గాంధీకి ఏం తెలియదు నాకే అన్ని తెలుసు అని చెప్పుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఇవాళ ఏమైంది, ఇవాళ ఇప్పుడు వచ్చిన ఫలితాల ప్రకారం బెంగాల్లో మేము గెలిచే అవకాశాలు ఎక్కువన్నాయి, పాండిచ్చేరిలో మేము గెలిచే అవకాశాలు ఎక్కువన్నాయి, అస్సాంలో వారు వంచే లెక్కనే ఫలితాలు వస్తున్నాయి. ఇవాళ కేరళలో ఆ కమ్యూనిస్ట్ ప్రభుత్వం 3 సార్లు 2 సార్లు అయింది కాబట్టి ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి అది గుడ్డిలో మీరు గెలిచే ప్రయత్నం గెలుస్తున్నారు కావచ్చు అంతే. పన్నెండు సీట్లు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రాసి పెట్టుకోరు. ఇక కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే నినాదం ఇవాళ మేము సక్సెస్ కాబోతున్నాం. ఇవాళ అనేక రాష్ట్రాలు ఇవాళ బెంగాల్ మాకు కొత్తగా యాడ్ అవుతుంది. ఇవాళ ఇట్లా ఇంకా రాబోయే ఎన్నికలు కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు ఈ దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడబోతున్నాయి. అంతటా కూడా ఇలా బెంగాల్ ఫలితాల కోసం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎదురుస్తున్నారు. ఈ ఫలితాల బట్టి దాదాపు అనేక మంది కార్యకర్తలు బలిదానం అయిపోయినాడు. బంగ్లాదేశ్ గుండాల చేతుల మా కార్యకర్తలు బలిదానం అయిపోయారు, మా కార్యకర్తల కుటుంబాలు బలైపోయినాయి. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఇటీవల బెంగాల్ గెలవాలి, పశ్చిమ బెంగాల్ గెలవాలని ఒక ఆతృతతో ఇలా ఫలితాల కోసం ఎదురుస్తున్నారు. పశ్చిమ బెంగాల్ కు సంబంధించి అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉంటే అందుకు భిన్నంగా కేంద్రంలో అధికారంలో ఉంటుందని ఒక సెంటిమెంట్ కొనసాగుతుంది. అప్పుడు మళ్లీ రాబోయే రోజుల్లో బీజేపీకి ఇబ్బంది మీరు వస్తారు. అన్ని తారుమారైతున్నాయి, ఇప్పుడు ఫలితాలన్నీ తారుమారైతున్నాయి. మీ సర్వే ఫలితాలు తారుమారైనాయి అన్ని. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం కాకుండా ఏ ప్రభుత్వం వస్తుందని చెప్పు మీరు నాకు చెప్పండి. రాహుల్ గాంధీ అయితే వాళ్ళ పార్టీలో మాకు ప్రచారకే రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీని నాయకుడి లెక్క వాళ్ళ నాయకులే గుర్తిస్తలేరు. ఇంకెవరు దేశాలు ఏ పార్టీ చెప్పు. ఇలా ఇండియా అలయన్స్ మొత్తం కొట్టుకవిక్తుంది, గాలి మొత్తం కొట్టుకవిక్తున్నది. అది ఎక్కడ లేవు కూడా విక్తుంది. అది సర్ కారణం ఓట్లు తొలగించారు, కేంద్ర బలగాలను దించారు, ఎలక్షన్ కమిషన్ ను ప్రయోగించారు, ఇవన్నీ చేసి అనైతికంగా సర్ వల్ల నష్టం ఎవరు జరిగింది అంటే బంగ్లాదేశ్ కూడా వచ్చి ఈ దేశంలో వచ్చి ఓటేసిపోతే దొరుకుకోవాలా చెప్పరాదు. ఈ దేశం కానోడు ఈ దేశంగా వచ్చి ఈ దేశంలో బాంబులు పెట్టి విధ్వంసాలు సృష్టించి ఈ దేశ పౌరులను చంపి ఈ దేశ ఆస్తులను కొల్లగొట్టి అక్రమంగా చొరబడి వాడొచ్చి ఓటేస్తే ఒప్పుకుంటారా? దేశ టైంకి వచ్చి దాన్ని తొలగించడం వలన ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. మిగతా మధుకర్ కూడా ఈ భుజం ద్వారా షోల్డర్ ద్వారా బుల్లెట్ రావడము జస్ట్ కొంచెం అయితే హార్ట్ తలిగే ప్రమాదం ఉండే. వెంటనే డాక్టర్స్ సర్జరీ చేసి అందరు కష్టపడి డాక్టర్స్ టీం వర్క్, రేణి హాస్పిటల్ కానీ వెంకట హాస్పిటల్ టీం వర్క్ ద్వారా వీళ్ళందరినీ కాపాడడం, మెడికోలో కూడా ఉన్నారు పేషెంట్స్, వీళ్ళందరూ కూడా టీం వర్క్ ద్వారా వాళ్ళని కాపాడడం నిజంగా డాక్టర్స్ అందరు కూడా డాక్టర్స్ కు సిబ్బందికి నిజంగా అందరి తరఫున వాళ్ళకు హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు కూడా. ఆ టైంకు వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి సర్జరీ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఒకటి ఇది దారుణమైన సంఘటన, ఇది అనుకోని సంఘటన.